దేశవ్యాప్తంగా పోలింగ్ ఎప్పుడు జరిగినా ఫైనల్గా కౌంటింగ్ అంటే దేశంలో భారత ప్రధానమంత్రి ఎవరు, భారతదేశంలో అధికారంలోకి వచ్చేది మోడీనా రాహుల్ గాంధీనా, ఎన్డీఏనా ఐఎన్డీఐ కూటమే అన్నటువంటి తేల్చేది మాత్రం జూన్ 4 మధ్యాహ్నం 2 గంటలకి పూర్తి స్పష్టత వస్తుంది. 2 నుంచి 4 గంటల మధ్యలో ఉదయం 10:30 11 గంటలకల్లా ఎవరి భవిష్యత్తు ఏంటనేది తేలుతుంది. భావి భారత ప్రధాని నరేంద్ర మోడీనా రాహుల్ గాంధీనా అన్నటువంటిది. అదే సందర్భంలో పోలింగ్ టోటల్గా లెక్క చూసుకున్నటువంటి సందర్భంలో ఏప్రిల్ 19న తొలి దశ ఎన్నికలు జరగబోతున్నాయి. 7 దశల్లో టోటల్ పోలింగ్. ఏప్రిల్ 26 రెండో దశ పోలింగ్. రెండో దశలో 21 రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతుంది. మే 7న మూడో దశ పోలింగ్. మే 13 నాలుగో దశ పోలింగ్. అదే రోజున అంటే 4వ దశ పోలింగ్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా ఒకే రోజున జరగబోతున్నాయి. ఇది ఒక మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే హైదరాబాద్లో ఓటేసి ఇటు వచ్చేసేటటువంటి వాళ్ళు, లేకపోతే ఇక్కడ ఓటేసి అటు అయితే వెళ్ళరు పెద్దగా, అక్కడ ఓటేసే వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఇక్కడ ఓటు ఉంటుంది, అక్కడ ఓటు ఉంటుంది. అది దాదాపుగా 20-30 లక్షల మంది ఉంటారు. అది ఒక పెద్ద మాస్టర్ స్ట్రోక్. అటో ఇటో తేల్చుకోవాల్సిన సందర్భం. మరోవైపు మే 20న 5వ దశ పోలింగ్, మే 25న 6వ దశ పోలింగ్, జూన్ 1న 7వ దశ పోలింగ్, జూన్ 4వ తారీఖున కౌంటింగ్. తద్వారా ఫైనల్ లెక్క ఆ రోజున తేలిపోబోతుంది.